మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు ఆలకించు మీ అందరికీ సాయంకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం 7 గంటలయ్యున్నది. విజ్ఞాపన కూడిక ప్రారంభం చేస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడి సమయాన్ని గమనించి సమయానుకూలముగా దేవుని సన్నిధిలో అడుగు పెట్టవలసిందిగా ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. గత కాలమంతయు ఉదయకాలమంతయు నీ కృప చేత మమ్మలను పదిలపరిచి ఈ రాత్రి వేళ నీ నామాన్ని ఆరాధించడానికి, నీకు విజ్ఞాపన చేయుట కొరకు నీవు మాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ విజ్ఞాపన కూటమును ప్రార్థించి ప్రారంభం చేయుచుండగా నీవే మాకు సహాయకుడిగా ఉండమని, ఈ ఆరాధన అంతటి ద్వారా నీవు మహిమ పొందుకొని ఈ ఆరాధనలో పాల్గొను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామాన ఈ మనవులు అడిగి వేడుకుని పొంది ఉన్నామని ఆశిస్తున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓ పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుచుదాం. మన రక్షణ సైన్య పాటల పుస్తకం నుంచి 11వ పాట, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుచుదాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే,
నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనలు గ్రహించి తన ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. తన ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. హలో హలో హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనిదే, సాచుని హస్తమి భువి చేసే. ఆయన దైవము పాలితులా, ఆయన మేపిడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గం మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని
హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి అనే పాట పాడుకుందాం. కీర్తన 9 నుంచి 3వ పాట. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ క్రీస్తేసున్ పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్ర నేను కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆపదల నుండి తప్పింను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్ర నేను సరిచేసి వాడుమయ్యా. సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్. మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచు మన శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్ర యనుచు పరుగెత్తి నన్ను బట్టితి. ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదంబునే బట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా.
జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుండి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తిని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు
నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగతీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగతీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. రెండు 237 పాట పాడుకుందాం. ప్రభు ప్రేమ తొలికేక హృదయములు ప్రతిధ్వనించే, పాపక్షమా యేసుని
చూచు కనిపించే ప్రభు ప్రేమ పాప వికారము పడచూపా జీవిత విలువలు మరుగాయి పాప వికారము పడచూపా జీవిత విలువలు మరుగాయి పతితునిగా లోకములో బ్రతుకుటయే నా గతి ఆయే పలువురిలో కనబడలేక దాహముతోనే ఒంటరిగా పలువురిలో కనబడలేక దాహముతోనే ఒంటరిగా భావికనే పయనింపా నాదుని దర్శనమెదురాయే భావికనే పయనింపా నాదుని దర్శనమెదురాయే పావనుడు దాహముతో జలమును ఇమ్మని నన్ను గోరే పావనుడు దాహముతో జలమును ఇమ్మని నన్ను గోరే ప్రభు ప్రేమ జాతిని చూడని నేత్రముతో పాపము సోకని హృదయముతో జాతిని చూడని నేత్రముతో పాపము సోకని హృదయముతో జాలిని చాటించుచునే తాకెను నా మది వేదనతో జాలిని చాటించుచునే తాకెను నా మది వేదనతో జాప్యము చేయక దేమనియే దాచుకొని నా పాపమును జాప్యము చేయక దేమనియే దాచుకొని నా పాపమును జడియుచునే తెలిపితిని ప్రభునెరిగిన నా నిజ స్థితిని జయముందే నా తనవు సరిగా నుడితినని ప్రభు తెల్పా జయముందే నా తనవు సరిగా నుడితినని ప్రభు తెల్పా ప్రభు ప్రేమ దేహమునే నా సర్వముగా భావించుచు మది పూజింపా దేహమునే నా సర్వముగా భావించుచు మది పూజింపా దిన దినము జీవితము చావుగా మారిన కాలములో దిన దినము జీవితము చావుగా మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణ బంధములు ఛేదించి దేవునిగా నా బంధువుగా మరణ బంధములు ఛేదించి దరి చేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించి దయ్యాల కుహరము
హల్లెలూయా. ఈ సమయాన్నిచ్చిన దేవాదేవునికి సేవలకు వందనాలు తెలియజేస్తున్నాను. మన కీర్తన పుస్తకంలో నుంచి 41వ పాట పాడుకుందాం. యేసు నిన్ను తలాంచుటే నాకు ఆనందము. యేసు నిన్ను తలాంచుటే నాకు ఆనందము. నీదు ముఖాదశ నా ప్రాసన్నాత శ్రేష్టము. నీదు ముఖాదశ నా ప్రాసన్నాత శ్రేష్టము. ఓ మానవా రక్షకుడా నీదు నామమును. ఓ మానవా రక్షకుడా నీదు నామమును. వనింపతారమాగునా నీ మహిమా పరం. వనింపతారమాగునా నీ మహిమా పరం. ఓ పాపుల నిరీక్షణ దీనులనందమా. ఓ పాపుల నిరీక్షణ దీనులనందమా. పాపుల సంరక్షకుండా కృపామహుడా నీవే. పాపుల సంరక్షకుండా కృపామహుడా నీవే. యేసు నీవే మాకానందం కిరీటము నీవే. యేసు నీవే మాకానందం కిరీటము నీవే. నీవే మాకిహ పరమన్ ఆనందమే యేసు. నీవే మాకిహ పరమన్ ఆనందమే యేసు. ఆనందమే యేసు. ఆనందమే యేసు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన రక్షణ సేన కీర్తన పుస్తకం నుంచి 23వ పాట పాడుకుందాం. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే. సాటిలేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే. పరమపురిలో వరదా నిరతం దూతగణములు స్తుతులను సల్పి. పరమపురిలో వరదా నిరతం
పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే జిగటమన్నే మానవులంతా పరమ కుమారి ప్రభుడవు నీవే జిగటమన్నే మానవులంతా పరమ కుమారి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా రే పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెల దింపి ఘనులనైనా మే పవగడ్డి గర్వమణచి గద్దెను దింపి ఘనులనైనా మే పవగడ్డి రే పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. చేరి ఉన్న మీ అందరికీ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరిచాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్టయితే మన సైన్య కీర్తన పుస్తకం నుంచి 36వ పాట యేసయ్య నామము శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. అందరికీ వచ్చిన పాట కనుక స్వరాలు విప్పి ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మన మధ్య సంచరించి మనతో మాట్లాడేలాగున ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ పాటను పాడుకున్నాం. యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. పరిమళ తైలము యేసయ్య నామం పరిమళ తైలము యేసయ్య నామం. భూమిలో సువాసన ఈ చెడి నామం
భూమిలో సువాసన ఇచ్చేది నామం యేసయ్య నామం, శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తుల కీయును, పరమ సంతోషము భక్తుల కీయును. యేసయ్య నామం, శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామం. సాతాను సేనను జయించిన నామం, సాతాను సేనను జయించిన నామం, వేదనలనియు బాపెడి నామం, వేదనలనియు బాపెడు నామం. యేసయ్య నామం, శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామము. నిన్న నేడు మారని నామం, నిన్న నేడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం, నమ్మిన వారిని విడువని నామం. యేసయ్య నామం, శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామము. మధురం మధురం యేసయ్య నామం, మధురం మధురం యేసయ్య నామం, మరణము బాపెడి సజీవనామం, మరణము బాపెడి సజీవనామం. యేసయ్య నామం, శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం, శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామం. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడు గత కాలమంతా కూడా మనలను కాపాడి మనకు మేలు చేసి మనల్ని తృప్తిపరిచిన దేవుడు. ఈరోజు ఈ సమయాన ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే, సజీవులుగా ఆరోగ్యవంతులుగా మనం ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప. కాబట్టి ఇక్కడ చక్కగా బీజీ పాల్ గారు పాట రాస్తూ ఆయన అంటాడు, హగరును చూచిన కన్నులు అనేకుల చూచెను, ఇజ్రాయేలును కనికరించి ఇజ్రాకు సహాయపడి నిద్రించవు ఎప్పుడు. అవును ప్రియులారా, ఆనాడు అరణ్యములో కుమారుని చావు చూడలేక, కుమారుని మరణ వేదన తట్టుకోలేక, వేదనతో తల్లడిల్లుతూ హగరు బాధపడుతూ ఉంటే హగరును దర్శించిన దేవుడు హగరుతో మాట్లాడుతూ ఉన్నాడు, హగరు నీకేమొచ్చినది, నీకు నేను తోడై ఉన్నాను అని. ఆ చిన్నవాని స్వరాన్ని నేను విన్నాను అని ఆయన మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్వరం వినాలని, నీ అక్కర, నీ అవసరత, నీ బాధ, నీ వేదన గురించి నీవు దేవునికి మొరపెడితే ఆ మొర ఆలకించి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఇక్కడ ఇజ్రాకు సహాయపడిను, నిద్రించవు ఎప్పుడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, నిన్ను కాపాడువాడు, కురుకడు, నిదురపోడని వాగ్దానం చేసిన యేసయ్య ఈరోజు మన మనవి ఆలకించడానికి, మన విజ్ఞాపనకు చెవి యొక్కటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పల్లవి పాడిన తదుపరి ఎవరైనా ప్రేరేపించబడినవారు, ఎప్పుడు ప్రార్థించువారు కాకుండా కొత్తగా నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థించవలసిందిగా ప్రభు పేర మనం చేస్తున్నాం. హగరును చూచిన కన్నులు అనేకుల చూచెను, హగరును చూచిన కన్నులు
అనేకుల చూచెను ఇజ్రాయేలును కనికరించే ఇజ్రాకు సహాయపడే నిద్రించవు ఎప్పుడు ఇజ్రాకు సహాయపడే నిద్రించవు ఎప్పుడు స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన ప్రార్థిస్తే ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అడుగు ప్రతివానికి ఇయ్యబడునని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుడైన కాబట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 రజా. అవును ప్రభు స్తోత్రము. అందరం ప్రార్థన చేద్దాం. నీకున్న అవసరత, నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న బలహీనత అన్నీ తొలగించువాడైనా, నీకు సర్వ సమృద్ధినిచ్చువాడైనా, నీకు సమాధానం ఇచ్చువాడైనా, నీకు ఆరోగ్యం ఇచ్చువాడైనా, ఆపద నుంచి కష్టము నుంచి విడిపించువాడైనా, నీ ప్రయాసకు తగిన ఫలాన్ని ఇచ్చువాడైనా ప్రార్థన చేద్దాం. అవును ప్రభు. అవును ప్రభు స్తోత్రము. అవును ప్రభు స్తోత్రము స్తోత్రము. అవును ప్రభు స్తోత్రము. స్తోత్రము స్తోత్రము. దయచే ప్రభు స్తోత్రము. అవును ప్రభు స్తోత్రము. అవును ప్రభు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం మాకు వచ్చునుగాక.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి కూర్చుందామా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుదాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు తన మాటలు మన వినికిడిలో పదిలపరచుగాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవాతి దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. మనం 10వ వచనాన్ని మనం ఒకసారి చదివితే అక్కడ రాస్తాడు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. ఇశ్రాయేలు జనాంగముతో దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట, బబులోను దేశములో 70 సంవత్సరాలు నిండితేనే కానీ, అంటే బబులోను చెర ఇశ్రాయేలు ప్రజలు మొదట ఐగుప్తుకి బానిసలుగా వెళ్ళారు. ఐగుప్తు చెరలోనికి కొనిపోబడ్డారు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో చూస్తే బబులోను చెరకి కొనిపోబడ్డారు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ప్రజలైన వారు ఎవరి స్వాధీనంలో ఉండాలా? దేవుని ప్రజలైన వారు, మన బిడ్డలు ఎవరి స్వాధీనంలో ఉండాలి? మన బిడ్డలు మన స్వాధీనంలో ఉండాలి. దేవుని ప్రజలుగా పిలువబడిన వారు, దేవుని ప్రజలుగా పేరు పెట్టి ఆయనే పిలిచారు. నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు. అంటే ఆయనే చెబుతున్నాడు స్వతహాగా, మీరు అందరూ కూడా ఎవరో తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు అని. దేవుని పేరు పెట్టబడిన జనులు ఎవరి స్వాధీనంలో ఉండాలి? ఎవరి అధికారంలో ఉండాలి అంటే దేవుని అధికారంలో ఉండాలి. కానీ మనుషులు దేవుని అధికారం నుంచి జారిపోతూ ఉన్నారు. ఈరోజు ఎలాగైతే బిడ్డలు యవ్వన ప్రాయములోకి వచ్చినాక తల్లిదండ్రుల చేతిలో నుంచి, తల్లిదండ్రుల స్వాధీనంలో నుంచి జారిపోతూ ఉన్నారో, పడిపోతూ ఉన్నారో, ఆనాటి కాలంలో ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుని స్వాధీనముల నుంచి, దేవుని చేతి నుంచి ఏమవుతున్నారంట? జారిపోతూ ఉన్నారు. ఈరోజు బిడ్డలు కూడా అంతే కదండి. ఈరోజు అనుకుంటున్నాం, నా బిడ్డ నా చేతిలోనే ఉన్నాడు, నా అదుపాజ్ఞలోనే ఉన్నారు అనుకుంటున్నాం. కానీ ఉన్నట్టుగా నటిస్తున్నారు అంతే, ఉండటంలా. ఈరోజు దేవుని ప్రజలుగా పిలువబడిన వారు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు అయి ఉండొచ్చు, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడిన వారు అయి ఉండొచ్చేమో. కానీ మనం దేవుని స్వాధీనంలో ఉన్నాం, దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నాం, దేవుని చేతి కింద జీవిస్తూ ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ మనం దేవుని చేతి కింద జీవించడం. ఆనాటి కాలంలో దేవుని అధికారము కింద జీవించని కారణంగా, దేవుని ఆజ్ఞలకును, దేవుని కట్టడకులను, దేవుని యొక్క విధులకును, ఆయన శాసనాలకి లోబడని కారణంగా ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశానికి బానిసలుగా పంపించాడు. ఆ తదుపరి కాలంలో ఎక్కడికి పంపించాడంట? బబులోను దేశానికి పంపించాడు. 70 సంవత్సరాలు. ఆయన అంటాడు, వారికి వాగ్దానం ఇచ్చాడు. బబులోను చెర గురించి ముందే చెప్పాడు దేవుడు వారికి. ఇర్మియా గ్రంథాన్ని మీరు చదువుతూ ఉంటే ఇర్మియా ముందే రాస్తాడు, బబులోను చెర, దేవుడు మిమ్మల్ని బబులోను చెరకి పంపించబోతూ ఉన్నాడు.
అని అవి అక్కడ 70 సంవత్సరాలు మీరు చెర అనుభవించాలని ముందే చెబుతూ ఉన్నాడు. కానీ ఇజ్రాయేలు జనాంగం వారి బ్రతుకును మార్చుకోలా, వారి ఆలోచన విధానాన్ని మార్చుకోలా, వారి జీవన శైలిని మార్చుకోలా. ఈరోజు కూడా వారికి 70 సంవత్సరాలే. మనకి ఎన్నాళ్ళండి శ్రమ? ఏమా మనకి ఎన్నేళ్ళు శ్రమ రాబోతుంది? 7 ఏళ్ళు శ్రమ రాబోతుందని పాట పాడతాం కదా. 7 ఏళ్ళు శ్రమ రాబోతుంది, ఇది భయంకరంగా ఉండబోతుంది, ఎవని జాడ ఎవనికి తెలియదు అని ప్రవక్తలు తమ ప్రవచనాల ద్వారా, భక్తులు దేవుడు వాని ద్వారా, వాని దర్శనముల ద్వారా రాయించిన మాటలన్నీ కూడా ఈ బైబిల్ ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఆనాడు బబులోను చెర రాబోతూ ఉంది, మిమ్మల్ని చెరకు పంపించబోతున్నాడు దేవుడు. ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోండి, మీ బ్రతుకు మార్చుకోండి, మీ ఆలోచన విధానాలు మార్చుకోండి అని ఎలాగైతే ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడో, ఈరోజు మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన సేవకుల ద్వారా. కానీ ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు వినలేదు, ఈరోజు మనం కూడా వినట్లా. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది. నా చిన్నప్పటి నుంచి అంటున్నా 7 ఏళ్ళ శ్రమకాలం రాబోతూ ఉందని, ఇంకా రాలా, ఇంకెప్పుడు వచ్చానో అని మనుషులు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అంటారు. ఏంటి? వచ్చినప్పుడు చూడవచ్చులే. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమో తెలుసా? బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేరుస్తాను. ఏంటి? దేవుని దగ్గర ఎలా ఉంటుందంటే ఖచ్చితమైన మాట, ఆయన మాట ఖచ్చితంగా ఉంటుందండి. బైబిల్లో చక్కగా రాయబడింది, మాట మార్చుటకు నేను నరమాత్రుడను కాను అని. ఆయన మాట మార్చే దేవుడు కాదు. మనం మాట మారవచ్చు. ఇప్పుడు ఒక మాట మాట్లాడి చర్చి బయటికి వెళ్ళినాక మరొక మాట మాట్లాడొచ్చేమో, కానీ మనం ఆరాధించే దేవుడు మాట మార్చే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, ఆయన వారితో చెప్పాడు, 70 ఏళ్ల శ్రమ అంటే ఖచ్చితంగా 70 ఏళ్ళు శ్రమ అనుభవించాల్సిందే. 70 ఏళ్ళు చెరలో ఉండాలి అంటే 70 ఏళ్ళు చెరలో ఉండాల్సిందే. రేపటి కాలంలో 7 ఏళ్ల శ్రమకాలం రాబోతూ ఉంది. ఆ శ్రమకాలంలో నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. శ్రమ అయిపోయే వరకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడు. ఇక జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఎందుకంటాడు 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను మీకు ఏ మాట అయితే ఇచ్చానో, ఏ వాగ్దానం అయితే ఇచ్చానో ఆ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. ఏంటి ఆ వాగ్దానం అంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుదురేమి, నేను మీ మనవి ఆలకింతును. ఎప్పుడు ఈ 70 సంవత్సరాలు నిండుతాయే, ఈ 70 సంవత్సరాల శ్రమల కాలం, చెరకాలం నిండుతుంది. అప్పుడు మీరు ప్రార్థన చేస్తే, మీరు మొరపెడితే నేను అప్పుడు ఆలకిస్తాను. అంటే ఖచ్చితంగా చేసిన తప్పుకి ప్రతిఫలం అనుభవించాల్సిందే. నువ్వు నేరం చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఈ లోకంలో నేరం చేస్తే లాయర్ని మన పక్షంగా పెట్టుకుని తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని పక్షముగా నేరం చేస్తే తప్పించుకోవడానికి ఎవరు తప్పించుకోలేరు. ఆయన నుంచి తప్పించుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే విధానంలో మనం ముందుకు కొనసాగించేవానిగా అంటాడు. ఇక్కడ అంటాడు, మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో దేవుని వెతికేటప్పుడు ఎలా వెతకాలంటే పూర్ణ మనస్సుతో. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నా వేదనలో నేను యెహోవాను వెతికితిని. వేదన సమయంలో, కష్ట సమయంలో, బాధ సమయంలో, బలహీన సమయంలో మనం యెహోవాని వెతకాలి. ఎలా వెతకాలంటే పూర్ణంగా వెతకాలి. నేను అందుకని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నేను ఒకటే చెబుతాను, ఆరాధన చేసేటప్పుడు మనం పక్క వారినో ఎదుటి వారినో
వారిని వీరిని చూడడం కాదు. మనం కళ్ళు మూసుకుంటే మనకేం కనపడుతుంది? చీకటి కనపడుతుంది. కళ్ళు మూసుకుంటే అందరికీ చీకటే కనపడుతుంది. ఎవరికైనా వెరైటీగా ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు. ఆ చీకటిలో నువ్వేం చేయాలో తెలుసా? ఆరాధిస్తా ఆ చీకటిలో నీ జీవితంలో వెలుగు నింపిన యేసయ్యను వెతకాలి. ఎప్పుడైతే ఆ చీకటిలో వెతకడం ప్రారంభం చేస్తావో, వెతుకుతూ ఉంటావో, ఎప్పుడైతే యేసయ్యను కనుగొంటావో అప్పుడు నీకు తెలియకుండానే నీ హృదయము వేదనతో నింపబడుతుంది. నీ హృదయంలో ఉన్న దుఃఖం అంతా బయటకు వస్తుంది. నీ హృదయంలో ఉన్న బాధ అంతా బయటకు వస్తుంది. అప్పుడు నీ హృదయం తేలిగ్గా మారుతుంది. దీన్నే మనం పరిశుద్ధాత్మ తాకిడి అంటాం. అది జరగాలంటే దేవుని నీవు పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? వెతకాలి. మీరు ఎన్నిసార్లు వెతికి కనుగొన్నారో నాకైతే తెలియదు, కానీ ఇక ముందు మాత్రం ఖచ్చితంగా అలా వెతకండి. దేవుడు ఖచ్చితంగా మీరు కనుగొంటారు. నేను 3 విషయాలు ఇక్కడ నేను తెలియజేస్తాను. ఇక్కడ ఏమంటాడంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును అంటాడు. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు, మన మనవి ఆలకించేవాడు. ఆయన ఆలకించేవి ఏమిటి అనేవి 3 కారణాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది 50వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం ఒకసారి చూద్దాం. చదవండి అమ్మా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించదను. అంటే దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాలు. నీవు మొరపెట్టుమో, నీవు నాకు ప్రార్థన చేయము, నేను ఆలకిస్తానని చెప్పాడు కదా. ఎలాంటి సమయాల్లో ఆయన ఆలకిస్తాడో తెలుసా? ఆపత్కాలమందు. ఎప్పుడంట? ఆపత్కాలమందు. ఈ లోకంలో మనకి కష్టం వస్తే అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెడతారు అప్పుడే కదండి. మనకు బాధ కలిగితే నీ వెంటే ఉంటానంటారే, నీతోనే ఉంటానంటారే, నీ కష్టంలో నేను చేదోడు వాదోడుగా ఉంటానంటారే, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ సమయంలోనే నిన్ను విడిచిపెట్టి వెళ్తారు. ఎందుకని? అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డారు అనుకోండి, మన ఇంటి మీద, మన వాళ్ళు ఏం చేస్తారు? మెల్లగా సైడ్ అవుతారు. ఎందుకని? సైడ్ అవ్వలేదనుకో, నువ్వు షూరిటీ ఇస్తావా అంటాడు. అప్పు వసూలు చేసేవాడు ఏమంటాడు? నువ్వు షూరిటీ ఇస్తావా, నువ్వు మాట్లాడుతున్నావుగా, నువ్వు షూరిటీ ఇస్తావా అంటాడు. అది ఎందుకు వచ్చిన బాధరా బాబా అని మెల్లగా ఏం చేస్తారో తప్పుకుని వెళ్ళిపోతారు. ఉదాహరణకి ప్రాణాపాయ పరిస్థితుల్లో హైవేస్ మీద యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తారా? వారి దగ్గరికి వెళ్ళి వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తారా? చెయ్యరు. ఎందుకని అంటే ఒకవేళ వాళ్ళు చనిపోతే మన మీదకి వస్తుందేమో. మేము గూడూరులో పనిచేస్తున్నప్పుడు ఒక సండే చర్చి అయిపోయిన వెంటనే మమ్మల్ని డీసీ గారు రమ్మంటే మా లోకల్ ఆఫీసర్ నేను బండి మీద వెళ్తూ ఉన్నాం. వస్తూ ఉంటే వెంకటాచలం అనే ఒక ప్లేస్ ఉంది. ఆ వెంకటాచలం ఫ్లైఓవర్ ఎక్కే క్రమంలో గేదెలు ఎదురొస్తే ఒక వ్యక్తి స్తంభాన్ని ఢీకొట్టి పడిపోయాడు. మంచి కోవిడ్ టైం అది. పడిపోతే అంత రక్తం అంతా ఆ ప్రదేశం అంతా రక్తం వచ్చేసాడు. అప్పుడు మా సంఘ పెద్ద కూడా అంటున్నాడు, అయ్యగారు ఏం చేద్దామని. బండి ఆపేసాం. ఎందుకంటే మమ్మల్ని దాటి ఫోర్స్తో వెళ్ళిపోయాడు. ఆయన వేగంతో వెళ్ళి ముందుకెళ్ళి పడిపోయాడు. ఎవరు అందరూ వచ్చారు, చుట్టూ గుమ్మిగూడారు, ఫోటోలు తీస్తున్నారు, కానీ ఎవరు వచ్చి సహాయం చేయట్లా. ఇక ఆ సమయంలో అనిపించింది, ఈ సమయంలో మనం కూడా వెళ్ళిపోతే వాళ్ళకి మనకి తేడా ఏంటని. అప్పుడు నేను ఫుల్ యూనిఫామ్లోనే ఉన్నాను. ఆ యూనిఫామ్లోనే వెళ్ళి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి అంబులెన్స్కి ఫోన్ చేసి, పోలీసులకు ఫోన్ చేసి, అది దసరా టైమే. దసరాకి స్వీటు మరమరాలు అవన్నీ కొనుక్కుని భార్యాబిడ్డలకి వెళ్తున్నాడు. ఆయన పెయింటర్, ఆయన బాగా తాగేసి తీసుకుని వెళ్తున్నాడు, పిల్లలకి తీసుకెళ్తున్నాడు అన్నీ కొనుక్కొని. అన్నీ పడిపోతే ఆ డబ్బులు అవన్నీ సరిచేసి వాళ్ళకి ఇచ్చి పంపించాం. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే, ఎవరైనా ఆపద సమయంలో ఉంటే మనకెందుకు నేను పక్కకి వెళ్ళిపోయే విధంగా ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్లో ఏం చెబుతుంది తెలుసా? ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుమో, నేను నీకు విడిపించదను, నిన్ను విడిపిస్తా.
ఎక్కడి నుంచి అంటే నీ ఆపద నుంచి, నీ కష్టము నుంచి, నీ బాధ నుంచి, నీ ఇబ్బందుల నుంచి నేను నిన్ను విడిపిస్తాను. అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు చేసే మొదటి కార్యం ఏంటంటే తెలుసా? మనల్ని విడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. నువ్వు ఏ కష్టానికి కట్టుబడి ఉన్నావో, ఏ బలహీనతకి కట్టుబడి ఉన్నావో, ఏ ఆపద నిన్ను వెంటనుతూ ఉందో దాని నుంచి ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఇక్కడ బబులోను చెర నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించిన దేవుడు, ఈరోజు నువ్వు ఏ చెరలో ఉన్నావో, దీనికి నీవు బందీవైపోయావో కదండి. త్రాగుడికి బందీ అయిపోయాడు. ఎందుకంటే మానదామనుకున్నా కూడా మానలేకపోతా ఉన్నాడు. జోదానికి అలవాటు పడిన వ్యక్తి జోదానికి బందీ అయిపోయాడు. మానదామనుకున్నా కూడా మానలేని పరిస్థితి. అలాంటి అలవాట్లు ఎన్నున్నాయో మనకు కనబడితే త్రాగుడు, జోదము, వ్యభిచారమే కనపడుతుంది. కానీ మన జీవితంలో మార్చుకోవలసినవి, విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో ఏవి మన మీద అధికారం చేస్తున్నాయో కదండి. పాపము చేయవాడు పాపానికి దాసుడని, కోపపడువాడు కోపానికి దాసుడు, అసూయపడువాడు అసూయకి దాసుడు, ద్వేషించువాడు ద్వేషానికి దాసుడు. నువ్వు దేనికి దాసుడవై ఉన్నావో, దేనికి దాసురాలవై ఉన్నావో ఒక్కసారి దేవుని యొద్దకు నీవు వస్తే ఆయన ఏం అంటున్నాడు తెలుసా? దాని నుంచి నేను విడిపిస్తాను. ఆనాడు 70 సంవత్సరాల చెర నుంచి విడిపించిన దేవుడు, ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలుగా వేటికి లోబడి జీవిస్తూ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి నీవు మొరపెట్టినట్లయితే, దేవునికి నీవు ప్రార్థన చేసినట్లయితే, దేవుని నీవు వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన విడిపించే దేవుడు. ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. పౌలు గారు చెబుతూ ఉన్నాడు కదండి, నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను. అది పూర్వం అయితే నేను హింసించేవాడిని, దూషించేవాడిని, ఇతరులకు హాని చేసేవాడిని. ఇప్పుడైతే నేనేం చేస్తాను తెలుసా? క్రీస్తు ప్రేమను ప్రకటన చేస్తూ ఉన్నా. అంటే పౌలుని ఆ పాత జీవితం నుంచి, ఆ రోత జీవితం నుంచి దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. ఈరోజు నీవు దేని నుంచి విడిపించబడాలని ఆశపడుతున్నావో దేవుడు అంటున్నాడు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించువచ్చునేని, నేను మీ మనవి ఆలకింతును. దేవుని బిడ్డలారా, మన మనవి ఆలకించేవాడు, అడుగువానికి ఏం చేస్తాడంట? అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అడుగువానికి ఇవ్వబడి అన్నాడు. మరలా రాస్తున్నాడు, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. దేవుని ఆశీర్వాదం కొందరి సొత్తు కాదండి. యెహోవా అందరికీ ఉపకారి. ఎవరంటే ఆయన అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేవాడు ఆయన, అందరికీ సహాయం చేస్తాడు ఆయన. ఈరోజు నీవు దేవుని సహాయం కోసం వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు మేలు చేస్తాడు. మరో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 107వ కీర్తన 6వ వచనం. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఇక్కడ అదే మాట, ఆపత్కాలము నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదని అన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి. అంటే చూడండి, ఈ సందర్భాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం. 70 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 607వ సంవత్సరం నుంచి 537వ సంవత్సరం వరకు 70 సంవత్సరాలు వారు శ్రమ అనుభవించారు, వేదన అనుభవించారు, కష్టం అనుభవించారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి కింద బానిసగా మనం ఎంతకాలం ఉండగలం? ఒక వ్యక్తి కింద బానిసగా మనం ఎంతకాలం ఉండగలం? భర్త భార్యని బానిసగా చూస్తున్నాడు అనుకో, ఆ భార్య భర్త దగ్గర ఉండగలదా? భార్య భర్తని బానిసగా చూస్తుంది అనుకోండి, భార్యతో భర్త ఉండగలడా? ఎందుకని?
ఎంతకాలం ఉండగలడు? కొంతమంది అంటారు కదా, ఇంతకాలం నేను సహించానండి, ఇంతకాలం నేను ఓర్చుకున్నానండి, ఇక నేను సహించలేను, ఇక నేను ఓర్చుకోలేను అంటాం. అంటే ఓర్పు, సహనం అనేది కొంతకాలం మాత్రమే. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు ఓర్చుకున్నారు, 70 సంవత్సరాలు సహించారు. ఆ తర్వాత వారు దేవునికి మొరపెడుతున్నారు. ఎందుకో తెలుసు, అక్కడ అంటాడు, వారు కష్టకాలమందు యెహోవాకి మొరపెట్టిరి. నువ్వు కష్టకాలము, నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు, నీకు బలహీనత కలిగినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యెహోవాకి మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? యెహోవాకి. దావీదు మహాభక్తుడు అంటాడు, ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు అని. నమ్ముకొనదగిన సహాయకుడు అంటే అన్నీ ఇవ్వగలిగిన వాడు, అన్నిటా నీకు సహాయము చేయువాడు. కాబట్టి అలాంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు సహాయపడేటువంటి దేవుడు, మనకు క్షేమం ఇచ్చేటువంటి దేవుడు. ఏ సమయాన ఏది మనకు అవసరమో అటు వాటినెల్లా కూడా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడైన. కాబట్టి ఆయన ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి కాదు, ఆపదలలో నుండి వారిని విడిపించను. ఈరోజు నిన్ను కూడా విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఇజ్రాయేలు బబులోను చెరలో ఉన్నారు. నీవు ఏ చెరలో ఉన్నావో, నువ్వు ఎవనికి బానిసగా జీవిస్తూ ఉన్నావో, ఎవనికి కట్టుబడి జీవిస్తూ ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవే ప్రశ్నించుకో. దేవుని అడుగు, దేవా ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు, ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించు అని నువ్వు దేవుణ్ణి వేడుకుంటే, హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో నీవు దేవుని వెతికితే ఆయన కనుగొంటావు, ఆయన ద్వారా ఈ వాగ్దానాన్ని పొందుకుంటావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 2 విషయాలు ఉన్నాయి, వాటిని వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మనం మొరపెట్టిన, దేవునికి మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు, మన ప్రార్థన ఆలకించువాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడైన మనం అడిగితే ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆపద సమయంలో ఉన్నప్పుడు నీవు దేవుని వేడుకో, దేవునికి ప్రార్థన చేయి, దేవుని బతిమాలు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. మరో చోట అంటాడు, నేను అతన్ని విడిపించి గొప్ప చేసేదను అని. విడిపించే దేవుడే కాదు, విడిపించి ఏం చేస్తాడంటే మనల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి అట్టి ధన్యత తండ్రి యగు దేవుడు ఆయన బిడ్డలమైన మనందరి జీవితాల్లో అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం. మా దేవా, నీ పాదాలకు వందనాలు. దయమయ, కనికరము కలిగిన మా యేసయ్య, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇప్పటి వరకు నీ లేఖనాల్లో నుంచి నీ మాటలు మేము విన్నాం. ఇజ్రాయేలు ప్రజలు బబులోను చెరకు 70 సంవత్సరాలు అయా పంపబడినప్పుడు, ఆ శ్రమల కాలములో వారు ఆపద సమయంలో, కష్ట సమయంలో నీకు ప్రార్థించినప్పుడు వారితో నీవు వాగ్దానం చేశావు. మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వచ్చునేమి, నేను ఆలకిస్తానని వాగ్దానం చేశావు. ఆ రీతిగానే ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని విడిపించే దేవుడు అనే సత్యాన్ని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు నాయనా, నీ ప్రజలైన ఇజ్రాయేలీయులు నీ మాట వినని కారణంగా, నీ దృష్టికి యోగ్యులుగా జీవించని కారణంగా బబులోను చెరకు వారు కొనిపోబడ్డారు. ఈరోజు మేము కూడా నాయనా మా జీవితాలను బట్టి, మా బ్రతుకులను బట్టి ఒకవేళ దేనికైనాను బానిసలుగా మేము జీవిస్తూ ఉన్నట్లయితే, ఏదైనా మా మీద అధికారము
పెత్తనము కలిగి మమ్మల్ని లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని మీరు దర్శించండి. మేము ఎవని చేతి కింద జీవించకుండా, ఎవని అధికారములోనికి మేము వెళ్ళకుండా, సర్వాధికారివైన నీ చెంతకు చేరువానిగా, నీ అధికారములోనికి వచ్చువానిగా మేము ఉండినట్లుగా నీ సహాయము దయచేయి. అంతేకాదు ప్రార్థించి పొందుకునే భాగ్యము దయచేయి. ఆపద కాలములో, కష్ట సమయములో, వేదన సమయములో, బలహీన సమయములో నీ కొరకు మేము ప్రార్థించి హృదయపూర్వకముగా నిన్ను అడిగి వాటిని పొందుకున్న ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయి. అయ్యా, నీ మందిరములో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. శబ్దయంత్రము ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను కూడా దీవించండి. నీ మాటలు శక్తి కలిగినవి, నీ మాటలు జీవము కలిగినవి. అంతేకాదు నీవు మహత్కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడవు. నీవు విశ్వాసముతో, నిరీక్షణతో, నమ్మికతో ఎవరు నిన్ను ఏమి అడిగినా కూడా ఇచ్చే గొప్ప దేవుడవు నీవు. అడిగిన వారందరికీనైనా అవసరతను తీర్చే గొప్ప దేవుడవు నీవు. మా బిడ్డలు వారి అవసరాలను, వారి కష్టాలను, వారి బాధలను, వారి ఇబ్బందులను విశ్వాసముతో నీకు చెప్పుకొనుచున్నప్పుడు వాటన్నిటి నుంచి నైనా మా బిడ్డలకు విడుదల దయచేయమని, సర్వ సమృద్ధిని మా బిడ్డలకు దయచేయమని నిన్ను వేడుకుంటున్నాం. మా సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని, కుటుంబాలను దీవించమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న, వీక్షిస్తున్న, వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, వాక్యానుసారమైన జీవితము, వాక్యానికి లోబడి జీవించే జీవితము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామాన ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాట పాడుతుండగా కానుకలు తీసుకుందాం. హల్లెలూయా. మన కీర్తన పుస్తకం నుంచి 530 పాట పాడుకుందాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము. నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసను నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసను నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్
చేతుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. మహోన్నతుడమైన మా దేవ, సర్వకృపానిధి, మరొక మారు నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ విజ్ఞాపన కూడికలో చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. దూర ప్రాంతాల నుంచినైనా ఆసక్తితో నీ మందిరములో వారు అడుగుపెట్టి ఉండగా వారు నీ ఎడల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మికను బట్టి వారి జీవితాల్లో నీవు మేలు చేయండి. వారి హృదయాల్లోనైనా ఏదైతే హృదయపూర్వకముగా మనసారా నిన్ను ఏదైతే వారు అడుగుతూ ఉన్నారో, నీ సన్నిధిలో యథార్థమైన హృదయముతో ప్రార్థన చేస్తూ ఉన్నారో, అటు వాటినిల్లా వారి జీవితంలో మీరు కలుగు చేయమని నిన్ను వేడుకుంటున్నాం. అలాగే లైవ్లోనైనా ఈ వాక్యాన్ని వింటూ ఎంతమంది అయితే విశ్వాసముతో నీ మాటల ఎడల నమ్మిక ఉంచి ఈ మాటలు అంగీకరిస్తూ ఉన్నారో, విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించారో, వారి పట్ల కూడా నీ అద్భుతమైన కార్యాలు జరిగించాయి. మేము నిన్నే నమ్ముకున్నామయ్యా, నీవు మేలు చేస్తావని, నీవు సహాయకుడవని నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నీ సహాయం మాకు దయచేయి. నిన్ను నమ్మిన ప్రతి బిడ్డ పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని, ఆశ్చర్యకరుడు అయిన మా దేవా, నీ ఆశ్చర్య కార్యాలు ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి విశ్వాసి కుటుంబంలో మీరు జరిగించమని నిన్ను వేడుకుంటున్నాం. అయ్యా, మా ఈ ప్రాంతాన్ని మీరు దీవించండి. ఈ ప్రాంతమందు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించండి. శబ్దయంత్రము ద్వారా నీ వాక్యము బయటికి వెలువడుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ మాటలు వింటూ ఉన్నారో, వాక్యమై ఉన్న దేవా, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి నా దేవా. అయ్యా, మారు మనస్సును, విశ్వాసమును, పశ్చాత్తాపమును ప్రతి బిడ్డలో కలుగు చేసి నిన్ను వెంబడించువానిగా, నిన్ను ఆరాధించువానిగా, నీ మందిరములో కనబడువానిగా ఉండునట్లుగా నీ సహాయము దయచేయి. ప్రత్యేకంగా మా బిడ్డలు నీ సన్నిధానానికి తీసుకుని వచ్చిన ప్రతి కానుకను మీరు దీవించండి. ఈ కానుకను మీరు ఆశీర్వదించి నీ పరిచర్య కొరకు వాడబడు ధన్యత దయచేయమని, హెచ్చించిన ప్రతి వానికి, ప్రతి రూపాయికి నూరంతలు ఆశీర్వాదాలు మా బిడ్డలకు కలుగు చేయమని, మా సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి సర్వ సమృద్ధి చేత, సకల ఆశీర్వాదాల చేత ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మరొక మారు నీ మందిరావరణములో చేరిన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మశక్తి చేత నింపమని యేసు పరిశుద్ధ నామాన ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము చేరిన మనకు, మన కుటుంబాలకు, లైవ్ ద్వారా ఈ మాటలు వీక్షిస్తున్న, ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు దేవుని కృప సదాకాలం తోడయుండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. లెటర్స్ వచ్చేసినాయి, చేయొచ్చు. లెటర్సా?
వచ్చేసినాయి అట బాగా పెద్దగా మీకా ఓకే ఓకే తగ్గించేద్దాం అట ఇది